హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వ్లాగ్ ఉగాది పండుగ రోజు మార్నింగ్ 12:00కి బయలుదేరదాం అనుకున్నాను, కానీ 3:00 అయిపోయింది అని చెప్పాను కదా. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 7 అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఏం పెద్దగా షూట్ చేయలేదు. ఇదైతే మాత్రం థర్స్డే రోజు ఉగాది అయింది కదా, ఇదైతే ఫ్రైడే రోజు. పండగ అయిపోయినా సరే ఎందుకు వచ్చాను ఊరికి అని అంటే, మెయిన్గా మా ఊర్లో ఉగాది పండుగని 3 days అయితే సెలబ్రేట్ చేస్తారండి. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ డే కంటే ఉగాది రోజు కంటే నెక్స్ట్ డేనే ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా బెంగళూరు రోడ్ నుంచి కర్నూలు పక్కలో ఉండే చిన్న టేకూరులో హనుమాన్ టెంపుల్, ఫేమస్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అదే మా ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర ఈరోజైతే జాతర ఉంటుందన్నమాట. ఎవరైనా రావాలి ఉగాది అప్పుడు. మెయిన్గా చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మీరు ఇటువైపు అంటే బెంగళూరు రోడ్లో వెళ్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆగి దండం పెట్టుకొని వెళ్ళండి. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇంకా ఉగాది టైంలో రావాలి అంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే రండి. ఇంకా జాతర ఉంటుంది. అదే రోజు నైటు ఇంకా ప్రవ కూడా లాగుతారనమాట. దేవుని ఊరేగింపు కూడా ఉంటుంది. చాలా బాగా సంబరంగా, అలాగే జాతర, అలాగే కోలన్నలు, ఇంకా చెక్క భజనలు, ఇంకా రికార్డింగ్ డ్యాన్సెస్ ఇట్లాంటివి చాలానే ఉంటాయండి. అందుకోసం అయితే ఇంకా నేనైతే ఖచ్చితంగా ఉగాది పండగకి అయితే అటెంప్ట్ అవుతాను. మా ఊరికైతే ఖచ్చితంగా వస్తానండి ఉగాది టైంలో అయితే మాత్రము. తర్వాత అయితే మాత్రం అక్కడ పండగ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చాను కదా, ఇంకా హ్యాపీ అనమాట. తర్వాత ఇంకా సెకండ్ డే అయితే మాత్రం ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదండి. అక్కడి కోసం అయితే మాత్రం జాతరలోకి వెళ్ళేటప్పుడు ఇట్లయితే రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే మా అక్క, నేను ఎప్పుడు నార్మల్గా స్టెప్స్ జడనే వేసుకుంటావు, ఎప్పుడు అలానేనా అని అయితే ఇంక ఇట్లా సింపుల్గా అయితే జడైతే వేసింది. నేనేమో మా అక్కకి అట్లయితే వేసాను. ఇంకా తినైతే మా ఓన్ సిస్టర్ అండి, ఎవరో ఒకరు అడిగారనమాట, అందుకు చెప్తున్నాను. నేను ఇద్దరము సిస్టర్స్ అనమాట, మేమిద్దరమే. ఇంకా తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఇట్లా రెడీ చేశాను. గీత ఫ్రాక్ అయితే ఆ రోజు చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రము. ఇంకా మా ఉదయ్ కూడా అట్లా అయితే రెడీ అయిపోయారు. మ్యాక్సిమం ఊర్లో ఉండే వాళ్ళు మొత్తము ఉగాది రోజు అయితే మాత్రం ఈవినింగ్ టెంపుల్కి వెళ్తారండి. ఇంటికి ఒకరైనా సరే వెళ్తారనమాట. ఇంకా ఊరికి వెళ్ళాం కాబట్టి మా మేనత్త, మా అమ్మ వాళ్ళ మర్దలండి తినైతే మాత్రము నాకు మేనత్త అవుతుంది. ఇంకా మా పక్కలే ఉంటాయి కాబట్టి మా మేనత్త వచ్చింది, అలాగే ప్రభావతక్క, ఇంకా మా ఇంటి పక్క వదినే, అందరం రెడీ అయిపోయామన్నమాట గుడికి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడైతే మాత్రం మెయిన్గా ఈ బుడ్డిగాని చూడండి, వీడెవడో కాదు, మా అక్క డెలివరీ వ్లాగ్ చూశారు కదా, వాడే వీడనమాట. వీడు ఎంత పెద్దగా అయ్యాడో చూడండి. వీనితో అయితే మాత్రం టైం ఎట్లా గడిచిపోతుందో, అసలు ఎట్లా రోజులు అయిపోతాయో అసలు తెలియదు అనమాట. వాడు అప్పుడు నిద్రలో నుండి లేపాము, అందుకోసం అయితే అట్లా చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా తర్వాత అయితే మాత్రము టెంపుల్కి వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం 4:30కి అట్లా వెళ్తే బాగుండేదండి. కానీ చాలా రష్ ఉంటారనమాట. అప్పుడు కాలు పెట్టడానికి కూడా అసలు ప్లేస్ ఉండనంత రష్ ఉంటారు. అందుకోసం అయితే మేము 6:30కి అట్లా వెళ్తున్నాము. వెళ్ళేసరికి టైం అయితే 7 అయిపోయిందనమాట. బై వాక్లోనే ఉంటుందండి ఊర్లో నుంచి టెంపుల్కి అయితే మాత్రము. అందుకోసం అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తాము. పక్కనే మెయిన్ రోడ్ అనమాట, హైవే అనమాట, బెంగళూరు రోడ్ అది. తర్వాత అయితే మాత్రం అక్కడే ఆ రోజు అయితే మాత్రం భోజనాలు కూడా జరుగుతాయండి. 2:00 నుంచి నైట్ దాకా జరుగుతాయి. అన్నము, సాంబారు, కర్రీస్ అన్నీ, పాయసము అన్నీ అయితే పెడతారు. మేము వెళ్ళేసరికి అయితే మాత్రము జస్ట్ పెరుగన్నం ఉంది. ఇంకా ప్రసాదం కింద అందరం కొద్దిగా పెరుగన్నం అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా ఇక్కడే లస్సీ, అలాగే అన్నీ అంటే అన్ని టెంపుల్స్ వాళ్ళే అరేంజ్ చేసి ఉంటారండి. చాలా బాగుంటుంది. పక్కనైతే కోలంట్లు అయితే జరుగుతున్నాయి అనమాట. నేనేం అక్కడికైతే వెళ్ళలేదు, ఎందుకనంటే మా అక్క వాళ్ళ బాబుని ఎత్తుకున్నానండి. ఇంకా వాడికి ఎక్కడైనా సౌండ్ డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అంటే, వాడు చిన్నవాడు కదండి, అంత పెద్ద పెద్ద డీజే సౌండ్స్ వింటే ప్రాబ్లం అవుతుంది అని అయితే దూరం నుంచి ఇక్కడే నిలబడి అక్కడ దాకా అట్లా చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నైట్ ముందు కూడా డ్యాన్సెస్ అయితే వేస్తారండి. అప్పుడైతే వెళ్దాంలే అని అయితే ఇప్పుడైతే లైట్గా ఇక్కడ నుంచి చూసాము. ఇంకొకటి, నేనైతే మాత్రం ఇట్లా బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం అస్సలు వీడియో షూట్ చేయలేను. అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే, ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఎందుకు వీడియో షూట్ చేస్తున్నావు అని ఒక మాట అడుగుతారేమో అని అయితే నాకు చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. ఇంకెవరికైనా ఇబ్బంది అవుతుందేమో అనేది అయితే మాత్రము. అందుకోసం అయితే నేను అస్సలు షూట్ చేయలేను. ఇదంతా కూడా నాకు పక్కలే ఉండే మా ప్రభావతక్క అయితే షూట్ చేసి పెట్టిందండి. అక్క కూడా ఛానల్ ఉంది.
అక్క అయితే మొత్తం షూట్ చేసింది. ఎందుకు ఇబ్బంది పడతావు, మనమే మీ జాతరని షూట్ చేస్తున్నామని అన్నీ అయితే షూట్ చేసింది. ఇంకా ఇక్కడైతే మాత్రం ఏం పెద్దగా షాపింగ్ చేయలేదులేండి. నిలబడ్డాను కూడా అసలు ప్లేస్ లేకుండా పోయింది. ఇంకా చూసారు కదా వీళ్ళంతా పక్కాల అంటే కొన్ని పక్క విలేజెస్ ఉంటాయి కదండి. చిన్న టేకూరు, పెద్ద టేకూరు, తడకనపల్లి, ఇట్లా అన్ని విలేజెస్ నుంచి ఆ రోజైతే మాత్రం ఇట్లా టెంపుల్కి అయితే వస్తారనమాట. అందుకోసమైతే వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. మేమేంటి అని అంటే నెక్స్ట్ డే అయినా చేయొచ్చులే అనే ఉద్దేశంతో వెళ్ళిపోతాము. అలా టెంకాయ కొట్టేసి కొద్దిసేపు ఉండి తర్వాత అయితే మాత్రము ఇంకా ఫ్రైడే రోజైతే మాత్రం అట్లా గడిచిందండి. నైట్ అయితే సింపుల్ క్లిప్పే షూట్ చేశాను. ఫ్రైడే అయిపోయిన తర్వాత ఇదైతే సాటర్డే అండి. నార్మల్గా ఫ్రైడే రోజు నైట్ అంతా దేవుని ఊరేగింపు అయిపోయిన తర్వాత సాటర్డే అంటే థర్డ్ డే అంటే ఉగాది అయిపోయిన థర్డ్ డే రోజైతే మాత్రం నాన్ వెజ్ కుక్ చేసుకొని తింటాము. కానీ ఈసారి సాటర్డే వచ్చిందండి థర్డ్ డే. అందుకోసం అయితే నో నాన్ వెజ్ అనమాట. ఊర్లో అందరూ సండే రోజు కర్రీ అయితే చేద్దాము అని అయితే ఇంకా అందరూ సాటర్డే రోజు అయితే నో నాన్ వెజ్. కానీ సాటర్డే రోజు అయితే మాత్రం మా అమ్మ మాకు ఇంకా ఒడిబియ్యం అయితే పెడుతుందండి. ఎవ్రీ 3 ఇయర్స్కి అయితే అమ్మ మాకు ఒడిబియ్యం పెడుతుంది. నాకు అంటే మా ఫ్యామిలీకి అలాగే అక్క వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కలిపి ఒకేసారి ఒడిబియ్యం అయితే పెట్టేది. కానీ ఈసారి ఏంటి అని అంటే అక్క డెలివరీ అయింది కదండి. ఇంకా అక్క డెలివరీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కకి ఒడిబియ్యం పోసి పంపించిందనమాట. ఇంకా మళ్ళీ అందుకోసం అయితే మేము అప్పుడు పోసుకోలేదు. అందుకు మా కోసం అయితే ఇట్లా సపరేట్గా ఇప్పుడైతే పోస్తుందనమాట. ఈసారి ఈ శారీ తీసుకోవడానికి కూడా చాలా హడావిడి అయిపోయింది. నేను రావడమే పండగ రోజు వచ్చాను కదా. నెక్స్ట్ డే ఫ్రైడే మాత్రమే టైం ఉంది. ఫ్రైడే రోజే తీసుకున్నాము. ఫ్రైడే రోజే స్టిచ్ చేపించేసాము. ఇంకా సాటర్డే రోజు అయితే అమ్మ అయితే ఉడిబియ్యం పెట్టేస్తుంది. మా హస్బెండ్ అయితే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్కి అంతా ఇంటికైతే వచ్చేసాడండి. ఏది స్కిప్ అయినా సరే ఉడిబియ్యం అయితే అస్సలు స్కిప్ కానివ్వను నేను. ఎందుకు అని అంటే మేము ఉన్నది ఇద్దరం సిస్టర్సే కదండి. మాకు లైఫ్లో ఇలాంటివి జరుగుతాయో లేదో అని ఒక భయం ఉంటుందన్నమాట. ఇంకొకటి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒడిబియ్యం అనేది ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ కదా. నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ టైము మేము నేను అక్క వాళ్ళందరం కలిసి పోసుకునే వాళ్ళం. ఈసారి అయితే ఇట్లా అయిందనమాట. కానీ బట్ హ్యాపీ అండి. చాలా హ్యాపీ. అసలు ఒడిబియ్యం అయితే మాత్రం ఎవ్వరైనా సరే అసలు మిస్ చేసుకోకండి. లైఫ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలీదు. నాకైతే మాత్రం చాలా భయంగా ఉందనమాట. మేమిద్దరం సిస్టర్సే ఉన్నాము. మా అమ్మ ఉన్నంతకాలం మాకు ఇట్లా ఒడి నింపుతుంది. తర్వాత ఇట్లా అనే ఒక భయం అయితే మాత్రం అదొక ఎమోషను, అదొకటి ఇది అట్లా గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకొకటి ప్రతిసారి ఇక్కడ అంటే మా హస్బెండ్ దగ్గర నాకు ఈ ఫ్యామిలీ ఇంటి దగ్గర పండగలు ఎంతైతే చేయాలనుకుంటానో పద్ధతిగా అట్లనే అంతే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోవాలనుకుంటాను. ఎందుకనంటే ఇంకా అదొక ఫీలింగ్ అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే నేను ప్రతిసారి మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక 3 మంత్స్కో 5 మంత్స్కో ఒకసారి అయితే వెళ్తాను కదండి. ఇక్కడైతే మాత్రం అందరూ ఒడి నింపుతున్నారు చూడండి. ఫస్ట్ అయితే మా అమ్మ నింపింది. తర్వాత అయితే మాత్రం మా ఇంటి పక్క వదిన, తర్వాత మా మేనత్త, తర్వాత మా అక్క, అట్లా అందరూ అయితే నింపుతారనమాట. ఒక 5 మెంబర్స్ దాకా. ప్రతిసారి ఊరెళ్ళేటప్పుడు 3 మంత్స్కో 5 మంత్స్కో ఒకసారి అయితే వెళ్తాం కదండి. అట్లా వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో తెలీదు ఆ 3 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి ఉండే బాధలో ఏమో తెలీదు. అప్పుడప్పుడు హట్టింగ్లు, చాలా బాధ్యతలు, స్ట్రెస్సులు, ఇంకా చాలా మనసు నిండుగా భారంగా అసలు చాలా బాధతో వెళ్తాను నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు. వెళ్ళిన తర్వాత చూడండి ఇంకా నేను మా అక్క కనుక వెళ్ళాలి, నేను మా అక్కనే వెళ్తాం. మ్యాక్సిమం ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం వెళ్తాము. ఇద్దరం వెళ్ళేసి అక్కడ ఒక 5 డేస్ ఆర్ 4 డేస్ అయినా ఉంటాము. ఉన్న తర్వాత ఆ 4 డేస్ మాకు అసలు రోజులు, గంటలు అసలు తెలియవండి. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు నైట్ అవుతుందో తెలియదనమాట. మొత్తం అన్ని డేసు మాట్లాడుకుంటూనే ఉంటాము. మాట్లాడుకొని ఎండ్ ఆఫ్ ది డే మేము ఊరు వెళ్ళే రోజు మాకేమైనా బాధలు ఉన్నాయా అంటే అసలు ఏమీ ఉండవన్నమాట. మేము ఏమి చేసిండము, జస్ట్ మాట్లాడుకొని ఉంటాము. మా స్ట్రెస్ మొత్తం ఎట్లా ఎగిరిపోయి ఉంటుందో తెలీదు. ఎన్ని ప్రాబ్లమ్స్కైనా సాల్వ్ దొరికినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరికి ఉంటుందన్నమాట మేము ఊరు వెళ్తే. అంత బూస్టింగ్ వస్తుంది. అందుకోసం అయితే అమ్మాయిలైనా అప్పుడప్పుడు పుట్టింటికి అయితే వెళ్ళనివ్వండి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు డబల్ ఎనర్జీతో అయితే వస్తారు. నేనైతే అట్లనే వస్తానన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం అమ్మ అయితే ఒడి నింపిన తర్వాత ఇంటి పక్కల వదిన, అలాగే ప్రభావతి అక్క వీళ్ళైతే మాత్రం మళ్ళీ బియ్యం అయితే తెచ్చారండి. వాళ్ళ ఇంటి నుంచి కూడా పసుపు కుంకుమ అలాగే బియ్యము అయితే మాత్రం తెచ్చారు. ఇంకా శారీ, బ్లౌజ్ పీస్ ఇట్లయితే తెచ్చారు. అవి కూడా అమ్మ అయితే పెడుతుందనమాట.
ఇంకా అమ్మయితే పెట్టేస్తుంది ఒడిబియ్యం అయితే మాత్రము. ఇక్కడి నుంచి ఇంకొకటండి, ఒడిబియ్యం పోసుకున్న రోజే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఊరెళ్ళాలి. కానీ నాకేంటి అనంటే, మేము ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. మేము వడ్డించుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. మా ఇంటికి వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. 5 అవర్స్ జర్నీ పడుతుంది. అందుకోసమైతే ఈరోజు వెళ్ళేంత వీలుండదు కాబట్టి, ఇంకా ఇక్కడి నుంచి గడప దాటిన తర్వాత మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేస్తాము. పెట్టేసి మేము ఊరెళ్ళిన రోజు తీసుకొని వెళ్తామనమాట. అంటే మనము బయటికి వెళ్ళి ఆ ఒడిని ఇంటి లోపల పెట్టకపోతే సరిపోతుంది. ఇట్లయితే చేస్తామనమాట. ఇంకా అక్క అలాగే వదిన వాళ్ళు తెచ్చినవి కూడా బియ్యం అయితే పోసేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా నా ఆశీర్వాదం కింద ఇట్లయితే కుప్పలైతే పెడతామనమాట. 5 కుప్పలు పెట్టి మిగతాది నువ్వు కూడా బాగుండమ్మా అని అయితే వాళ్ళు ఒడిలో కొద్దిగా పోసి కొద్దిగా అయితే ఉంచుకుంటారు. ఇట్లయితే ఒడి బియ్యం ప్రాసెస్ అయితే జరుగుతుంది. తినైతే మా మేనత్త, వీడైతే మా బుడ్డిగాడనమాట. ఇంకా ఆ రోజైతే మాత్రం అట్లా జరిగింది. సాటర్డే రోజైతే మాత్రము నేనైతే మాత్రం అంతేనండి. మా అక్క నేను గనక ఉంటే రోజులు గంటలు తెలియవనమాట. చాలా సార్లు అనుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు డే 1 వ్లాగు, డే 2 వ్లాగు అందరూ తీస్తారు కదండీ! ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్‌లో చాలామంది తీస్తారు కదా! అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు డే 1, డే 2 అట్లా. నేను కూడా తీద్దాం అనుకుంటాను కానీ నేను చెప్పాను కదా! అసలు నేను మర్చిపోతాను. మ్యాక్సిమం అయితే అన్నీ మర్చిపోతాననమాట అక్కడికెళ్ళిన తర్వాత. అంతలా మాట్లాడుకుంటూ అంతలా స్ట్రెస్ బూస్టింగ్ చేసుకుంటామనమాట. పోగొట్టేసుకుంటాము. తర్వాత ఒడిబియ్యం పోసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక సద్దయితే పంపుతుందండి అమ్మ. అమ్మనే కాదు అందరూ కూడా పంపుతారు. మ్యాక్సిమం ఎవరు ఒడిబియ్యం పోసుకున్నా సరే. అట్లా నాకు ఒడిబి నింపిన తర్వాత అమ్మ అయితే కజ్జికాయలయితే చేసిందనమాట నెక్స్ట్ డే మార్నింగు. తర్వాత అయితే మాత్రము ఊర్లో అయితే ఎల్లమ్మలు ఉండేయండి. అందుకోసం కూడా ఇక్కడే కొద్దిగా నిలబడ్డాను నేనైతే. ఇంకా తర్వాత థర్స్‌డే దాకా ఎల్లమ్మలు అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. తర్వాత వెడ్నెస్‌డే అయితే ఊరికి రిటర్న్ అయిపోయాను. చూసారు కదా ఎంత జనాలున్నారో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.